160 కేజీలు కదా నరేష్. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు ఇలా ఉన్నావు? ఏ సంవత్సరం నుంచి? నేను ఇప్పుడు లేదన్నా 6-7 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువైతే వెయిట్ కానీ తగ్గట్లేదు. ఎందుకు ఇలా నువ్వు? నాకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోవడంలో ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత నేను వాకింగ్ బంద్ చేసి అన్ని బంద్ చేశాను. ఏ డైట్ చేసినా కానీ ప్రాపర్గా నాకు రెస్పాన్స్ లేదు. మీరు నేను యూట్యూబ్లో చూసిన లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను, కానీ ఇంత చాలా రోజుల తర్వాత ఇప్పుడు దొరికింది నాకు. ఎందుకంటే నీకు దొరకడం కాదు, నాకు 192 కేజీలు వంశీ గారి తర్వాత నీలాంటి కేసు నాకు దొరకలే. మళ్ళీ 160 కేజీలు కదా. చూడండి, నేను 2018, 2017లో 92 కేజీలు ఉండేవాడిని. సేమ్ మన నరేష్కి బ్యాక్ పెయిన్ ఉంది. సేమ్ అదే పెయిన్తో నేను చాలా బాధపడ్డాను. డాక్టర్ని అడిగితే ఆపరేషన్ అని చెప్పారు నాకు. అయితే చెప్పారు కదా, అయితే ఆపరేషన్ సక్సెస్ అయితే ఓకే, లేదు అని అంటే మంచం మీద ఉండాలి అని అన్నారు. అప్పుడు షుగర్ కూడా ఉండేది. నా పాత ఫోటోలతో త్వరలోనే మీకు వీడియో పెడతాను నేను. అలాంటిది ఈ డైట్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్ తగ్గింది. ఇప్పుడు 73 కేజీలు ఉన్నాను. మళ్ళీ ఫుల్ డైట్లో ఉన్నాను. 70 కేజీలకు వచ్చేంత వరకు డైట్ చేద్దామని చెప్పేసి